ఈ రోజు నేను ఈ వీడియోలో అసలు మహాకుంభమేళలో జరిగిన బ్లాస్ట్కు టెర్రరిస్టులకు ఏమన్నా సంబంధం ఉందో లేదో చెప్పబోతున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపిస్తుంటే మీరు చూడట్లేదా? అయితే మీరు చాలా ప్రమాదకరంలో ఉన్నారు. అంతేకాకుండా ఈ వీడియోలో ఇంకొక విచిత్రమైన దొంగ గురించి కూడా చెప్పబోతున్నాను. ఇలాంటివి ఎన్నో మంచి మంచి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. మీరు చేయాల్సినంత ఏం లేదు. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడమే. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ టు ద AVS ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత అయితే చదువు ఎందుకు జీవితానికి చాలా ముఖ్యం అనేది మీకు అయితే తెలుస్తుంది. పంజాబ్ లో ఉండే ఈ దొంగ ఏటీఎం దొంగలించడానికి ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ చూస్తే పాస్బుక్ ప్రింటింగ్ మిషన్ తో పాటు ఏటీఎం మిషన్ కూడా ఉంది. ఇతనికి రెండోకే రకంగా ఉండడంతో ఏటీఎం మిషన్ అనుకుని పాస్బుక్ ప్రింటర్ ని ఎత్తుకొచ్చాడు. ఇంకా ఇతను ఎంత బుద్ధిమంతుడు అంటే తను పాస్బుక్ మిషన్ తెచ్చాడని తెలిసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను పాస్బుక్ దొంగతనం చేశాను, పొరపాటున ఏటీఎం దొంగతనం చేయాల్సింది పోయి అని వాళ్ళతోనే చెప్పాడు. పోలీసులు గుడికి అతన్ని ఏమనకుండా గట్టిగా ముందులా స్కూల్కి వెళ్ళాల్సిన టైంలో అమ్మాపురుగు తిరిగితే ఇలా ఉంటుందిరా అని చెప్పి వాడిని పంపించేశారు. కానీ మళ్ళీ ఏమన్నా రిపీట్ అయితే ఖచ్చితంగా జైల్లో వేస్తారని చెప్పారు. అసలు నిజంగానే మహాకుంభమేళలో జరిగిన ఫైర్ అటాక్ టెర్రరిస్టులకు ఏమైనా సంబంధం ఉందా? అసలు కుంభమేళకు మహాకుంభమేళకు తేడా? కుంభమేళ అంటే ఎవ్రీ 12 years ఒకసారి చేసేది కుంభమేళ. కానీ ఆ 12 years ఒకసారి అలా 12 times అయినప్పుడు అంటే దగ్గర 144 years అయినప్పుడు చేసేది మహాకుంభమేళ. దీనికి చాలా మంది జనం అయితే వస్తారు. దాదాపు BCC ఆర్టికల్ ప్రకారం ఇప్పటికీ 49 కోట్ల మందికి పైనే వచ్చేసారు అనుకుంటా. సో మనం ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే వచ్చేద్దాం. రీసెంట్ గా మహాకుంభమేళలో ఒక చోట దాదాపు 12 టెంట్లు అయితే తగలబడ్డాయి. ఫైర్ ఆఫీసర్స్ కూడా దాన్ని తొందరగా రెస్పాండ్ అయ్యి ఆ మంటలను అయితే ఆర్పేశారు. కుంభమేళ టీమ్ కి కదిలిస్తాన్ జిందాబాద్ అంటూ ఒక మెయిల్ వచ్చింది. ఇంకా అందులో ఏముందంటే కదిలిస్తాన్ జిందాబాద్ అని స్టార్టింగ్ లో టైటిల్ స్టార్ట్ చేసి ఇది మీరు నార్మల్ అటాక్ అంటే పొరపాటు పడ్డట్టే, ఇది మేము ప్లాన్ ప్రకారం చేసాం, ఈ అటాక్ చేసింది మేమే అని కూడా మేము ఒప్పుకుంటున్నాం, మా టార్గెట్ వచ్చేసి నార్మల్ పీపుల్ అయితే కాదు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ తప్పు చేయకుండానే మా అన్నని నికృషంగా చంపేశారు ఇల్లు, ఇంకా తొందరలో జరిగిపోయే పరిణామాలు చూసుకోండి అని చెప్పి ఆ మెయిల్ అయితే కంప్లీట్ చేశారు. ఆ మెయిల్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మీకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్ గా చెప్పా. అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసింది వాళ్ళే అని ఒప్పుకున్నారు. వాళ్ళు గుడికి ఒక పర్టికులర్ రీజన్ తోనే చేశారు. అది నిజమో కాదైతే మనకు తెలియదు. మ్యాటర్ ఏంటంటే యోగిత్య ఆదిత్యనాథ్ గారు వాళ్ళకి ఏదో హాని చేశారంట. దానికి వాళ్ళు ఇతన్ని చంపాలనుకుంటున్నారు. దానికోసం చిన్న వార్నింగ్ గా కుంభమేళలో ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ చేశారు. కానీ ఇంట్రాగేషన్ చేసిన వాళ్ళకి ఏం తెలిసిందంటే అక్కడే ఉన్న కొంతమంది సాధువులు టీ కాచుకుంటుంటే పొరపాటున గ్యాస్ సిలిండర్ పేలి అవి అయితే అంటుకున్నాయని. ఇన్స్టాగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ రీల్ షేర్ చేస్తుంటే మీరు చూడట్లేదా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. ఇంకా మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. సేమ్ ఇలానే ఉత్తరాఖండ్ లో ఉన్న ఒక వ్యక్తికి జరిగింది. ఒక రోజు అతను వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని చెప్పి ఒక రూమ్ లోకి రమ్మని చెప్పాడు. చెప్పినట్టుగానే వాళ్ళకి మొత్తం పార్టీ ఇచ్చాడు. ఇంకా నాకు టాయిలెట్ వస్తుంది, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. ఇంకా అప్పుడే కథ మొదలైంది. రూమ్ లో నుంచి బయటకు వచ్చి కిటికీలో నుంచి 2 నాగు పాములు వేసి గడెలొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పాముల్ని చూసిన లోపల ఉన్న వాళ్ళు చుబకలో ఉన్న వాళ్ళంతా వచ్చి వాకిలు తీయడంతో లోపల 2 పాములు ఉన్నాయి. ఇంకా లక్కీలు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంకా ఇంత జరిగిన తర్వాత అది పోలీస్ స్టేషన్ దాకా పోయింది. ఆ పాములు విడిచిన వ్యక్తిని నువ్వు ఎందుకు చేసావురా అంటే, మా ఫ్రెండ్స్ నాకు రోజు 100 కొద్ది రీల్స్ పంపిస్తున్నారు, నేను వాళ్ళని చూసి రియాక్ట్ అవుతున్నా, కానీ మా ఫ్రెండ్ నేను పంపించిన ఒక్క రీల్ కూడా చూసి రియాక్ట్ కావట్లేదు. ఇలా నాకు చాలా కోపం వేసి వాళ్ళపై రివెంజ్ తీసుకోవడం కోసం ఇలా చేశానని. మీరు ఒకవేళ వీడియోలు సెండ్ చేస్తుంటే ఎవరన్నా చూడకుంటే ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇది వాటి వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మర్చిపోకుండా కింద లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే మంచి మంచి ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం. అండ్ టేక్ కేర్, బాబాయ్ అండ్ జై హింద్.